రేవంత్ రెడ్డిని చట్టం చేయమన్నాడు. 100% ఇక్కడ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు చట్టం చేయండి. 100% పూజారులు బ్రాహ్మణులు ఉండడానికి వెళ్ళలేదు, అన్ని కులాలకు జనాభా ప్రకారం పంచమని చెప్పండి, తప్పేముంది. ఓకే, నువ్వు బ్రాహ్మణులు తీస్తే ఏమవుతుందా? సో వాళ్ళ బ్రాహ్మణులు కూడా నేను వెళ్ళి అడిగితే అదే అన్నారు సార్. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ దగ్గర మొత్తం ఆదివాసులే కదా పూజారులు. ఇప్పుడు మనకు మైసిగండ మైసమ్మ తల్లి టెంపుల్ ఉంది, అక్కడ మన ఆదివాసులు బంజారాలే. సో ప్రతి దగ్గర మేమేం ఉండట్లేదు కదా, ఈరోజు తిరుపతి లాంటి దేవస్థానాల్లో కూడా అందరికీ వేద పాఠశాలలో నేర్పిస్తున్నామని చెప్పేసి అయోధ్య నుండి మొదలుకుంటే అక్కడ ఎక్కడికి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు అందరిలో కూడా అన్ని కులాల్లో పెట్టాడు, తప్పలేదు. ఎవరు పెట్టాలి? చట్టం చేయాలి, ప్రభుత్వం చేయాలి. నువ్వు మోడీలో ఒక మాట అంటే లేవు, నువ్వు బ్రాహ్మణులు అంటే లాభం. అక్కడ స్టాలిన్ చట్టం చేశాడు. ఏం చంద్రబాబు చట్టం చేస్తే వద్దంటారా? రేవంత్ రెడ్డి చట్టం చేస్తే వద్దంటారా? అంటే ఇక్కడ మందకృష్ణ గారు డబుల్ గేమ్ ఆడుతున్నారా అనుకుందాం. ఒకవేళ చట్టం చేస్తే వద్దంటారా? రేవంత్ రెడ్డి చట్టం చేయడు, చంద్రబాబు చట్టం చేయడు, నువ్వు బాబుల చేతుల అధికారం ఉందా చట్టం చేయడానికి? ఏమన్నా లేదు కదా. కాబట్టి వాళ్ళ చట్టం స్టాలిన్ చట్టం చేశాడుగా. అక్కడ బాబులు ఏం చేయలేకపోయారుగా. అక్కడ అన్ని వర్గాలకు మహిళలకు కూడా పూజలు అవుతారుగా, అన్ని హిందూ దేవాలయాలు. వీడేందుకు గారు ఆంధ్రప్రదేశ్ ఎందుకు గారు అంతటా అవుతారు. ఎప్పుడు చట్టం చేసి నువ్వు అమలు చేసి రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అవకాశాలు ఇస్తే అవుతారు. అట్లా చేసేది బాబునాయన కాదు కదా, అధికారం బాబునాయన చేతిలో లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుల నిర్మూలన అంటే పోతుంది అనుకోవచ్చా సార్? ఎందుకంటే ప్రతి ఒక్కరికి తలుచుకుంటే పోతుంది అది. దాన్ని కూడా మళ్ళీ మోడీ గారి తలుచుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు కుల నిర్మూలన పోవాలంటే రిజర్వేషన్లు కూడా పోతాయి కదా. పోవాలి. ఎందుకు మరి రెండు ఎట్లా? ఇప్పుడు కులము రద్దు అయినప్పుడు రిజర్వేషన్ కులం బేస్ మీద ఎట్లా ఇస్తాం? ఇవ్వలేము. ఆర్థిక బేస్ మీద ఇస్తాం ఇప్పుడు రిజర్వేషన్లు. పేదరికం ఎవరు పేదలు ఉంటే ఏ కులంతో సంబంధం లేదు. అప్పుడు పేదలు ఎవరు ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది? కులం అనే వివక్షత ఉండదు, అంటరానితనం వివక్షత ఉండదు. అది పోతుంది కదా. కులాన్ని రద్దు చేద్దాం. అది కూడా ఎవరు చేయాలి రద్దు? కులాన్ని రద్దు బాబునులు చేయాలి. వాళ్ళ చేతిలో ఏ అధికారం ఉంది? మోడీకి ఇప్పుడు మెజార్టీ ఉంది. మోడీ రాజ్యసభలో మెజార్టీ ఉంది, లోకసభలో మెజార్టీ ఉంది. మోడీ కులాన్ని రద్దు చేస్తూ ఇలా చట్టం చేయాలి. అది ఆర్టికల్ ఏమంటున్నా సార్, యాక్సెప్ట్ చేస్తారా అంటున్నాను. బీసీలో ఒక 42% కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున చేస్తున్నాం మనం. యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చేయాలంటున్నా అంటే ఇప్పుడు బీసీలు అయినా చాకల వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి ఉరవతల్లే ఉండి ఆ చాకలు ఉడితే చేయాలన్నా చెప్పండి? అదే మాది వాళ్ళు ఉన్నారు, చెప్పులు ఉడితే చేయాలన్నా? బాపనలు ఎందుకు చెప్పులు ఉట్టుకోవద్దు? బాపనలు ఎందుకు రోడ్డు కూడవద్దు? ఈ దేశంలో ఒక అమెరికా దేశంలో అందరూ అన్ని పనులు చేస్తున్నారుగా. తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా అన్ని పనులు చేస్తున్నారుగా. ఇక్కడ ఎందుకు చేయొద్దు? బ్రాహ్మణులైనా వాళ్ళకి స్థాయిని బట్టి వాళ్ళు చేసుకుంటారు పనులు. కాబట్టి ఇలా కొందరికి ఎందుకు మీరు రిజర్వేషన్ పెట్టారు? వృత్తులు కూడా ఎందుకు రిజర్వ్ చేస్తున్నారు? మాది వాళ్ళు ఈ పని చేయాలి, మాలో వాళ్ళు ఆ పని చేయాలి, మంగళవాళ్ళు ఆ పని చేయాలి. ఎందుకు ఆ రిజర్వ్? ఇవాళ మొత్తం వ్యాపారంలో ఇవాళ ముస్లిమ్స్ సెల్లు షాప్ పెట్టండి. ఇక పెట్టద్దా మరి? మంగళవాళ్ళు వచ్చి దాన్ని వ్యతిరేకించారు. అరే అన్ని కులాలు చేయాలి, అన్ని వృత్తులు. సినిమా ఇండస్ట్రీ ఉంది. ఇలా ఒక్క కులమే సినిమా ఇండస్ట్రీని చేయాలన్నా? అందరూ వెళ్ళాలి. మరి అట్లాంటప్పుడు అందరికి అవకాశం రావాలి కదా. నేనేమంటున్నా సరే, ఇప్పుడు కుల వ్యవస్థ రద్దు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, అందరూ చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే ప్రజలకి ఇప్పుడు పోలియో నిర్మూలన చేయాలని ప్రభుత్వం ప్రచారం చేసింది. కుష్టు వ్యాధి నిర్మూలన చేయాలని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఇప్పుడు ఎయిడ్స్ నిర్మూలన చేయాలని చేస్తుంది. ఇప్పుడు ఏంటిది? మొన్న వచ్చిన జబ్బు పేరు ఏదో ఉంది కదా, కరోనా కోసం ఇంజెక్షన్ చేసింది. ప్రచారం ఎవరు చేసిండ్రు? ప్రభుత్వమే కదా. ఇది కూడా చట్టం చేసి కుల నిర్మూలన చేద్దాము, ప్రజలారా మీరు అందరూ సహకరించండి, ఎవరైతే కులాన్ని పాటిస్తారో వాళ్ళు నేరస్తులు అవుతారో జైలు ఎత్తాం మేము అని చెప్పి కొంతమంది జైలేసి పడేస్తే అయిపోతుంది. సో మొత్తానికి ఒక హిందూయిజం క్రిస్టియన్ ఎవరన్నా ఉంటాడు ఇక అంతే. వాళ్ళ ఇష్టం, ఏ దేవునైనా మొక్కుకొని కులం ఉండదు అంతే. పూజారులు కూడా ఎవరైనా కానీ కులం ఉండదు, ఎవరైనా అవుతాం. వృత్తి ఏ పని ఇంజనీరింగ్ అందరు చదువుతున్నారండి, ఇంజనీర్లు అవుతారు. అవునా? ఇప్పుడు డాక్టర్లు అందరు అవుతున్నారు. అట్లాగే అన్ని వృత్తులలో అందరు అవుతున్నారు. పూజారి వృత్తి కొందరికి ఏం చేయాలి పరిమితం? అది కూడా వృత్తేగా. ఏ వృత్తి అయినా వృత్తి అయినప్పుడు, డాక్టర్ అయినప్పుడు, ఇంజనీర్ అయినప్పుడు, లాయర్ అయినప్పుడు లేని వివక్షత, వాళ్ళకి అవుతున్నప్పుడు అక్కడ లేని వివక్షత ఇక్కడ గుళ్ళకి వచ్చారు కింద పెట్టాలి.
ఓకే, ఇప్పుడు ఇంకో పాయింట్ తీసుకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఆల్రెడీ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ అనుభవిస్తూ బీసీసీకి సంబంధించినటువంటి అంటే క్రిస్టియన్ మతం అంటే దాంట్లోకి వెళ్ళడం అంటే మీ ఉద్దేశం ఏం సార్, కరెక్ట్ అంటారా? అది తప్పండి. ఇప్పుడు ఒక రెడ్డి అయినా క్రైస్తవుడు అయినా బ్రాహ్మణ అయినా క్రైస్తవుడు అవుతాడు. ఆయన బీసీసీ లేదా? లేదు. ఒక బీసీ ఆయనకు బీసీసీ లేదుగా. ఒక ఎస్టీ అయినా క్రైస్తవుడు అవుతాడు, ఆయనకు బీసీసీ లేదుగా. ఒక ఎస్సీ అయినా క్రైస్తవుడు అయితే బీసీసీ ఎందుకు ఇస్తాం? ఓకే, అంటే నీకు వివక్షత అన్నట్టు ఒక దళితులను మాత్రమే వివక్ష చూపెడతావా? ఒక షెడ్యూల్ కులాలకే వర్తిస్తా చట్టం? చట్టం అంటే రాజ్యాంగం అంటే అందరికి వర్తిస్తుందా, ఒక్క కులానికి వర్తిస్తుందా? అందరికీ వర్తించారు. మరి ఒక్క కులానికి ఏది పెట్టుకోవడము?